జింబాబ్వేతో జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత జట్టు మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఈ సిరీస్ను కైవసం చేసుకుని టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత వరుసగా 2 సిరీస్లు కోల్పోయిన భారత జట్టు ఈ జింబాబ్వే సిరీస్తో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని గెలుపుని సాధించింది. అయితే హరారేలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్తో 44 బంతుల్లో 81 పరుగులు చేసి ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశాడు. ఇక చివర్లో తిలక్ వర్మ వేగంగా ఆడుతూ 29 బంతుల్లోనే 60 పరుగులు చేసి జట్టును స్కోర్ను పరిగెట్టించాడు. 200 పరుగులు దాటించాడు. వైభవ్ సూర్యవంశీ 20 పరుగులతో మెరుపులు మెరిపించిన శ్రేయస్ అయ్యర్ 25 పరుగులతో పర్వాలేదనిపించిన ఇషాన్ తిలక్ జోడీ మాత్రం దుమ్ము రేపేశారు. 4వ వికెట్కు 94 పరుగులు జోడించి జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని 17.5 ఓవర్స్లోనే 129 పరుగులకు ఆల్అౌట్ చేసి పడేశారు. బ్రియాన్ బెన్నెట్ చేసిన 32 పరుగులే జట్టులో అత్యధిక స్కోర్ కావటం విశేషం. భారత్ తరఫున యష్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, అలాగే రవి బిష్నాయ్, తిలక్ వర్మ, శివం దుబే, అభిషేక్ శర్మ ఇలాగా అందరూ తల ఒక వికెట్ పడగొట్టి జింబాబ్వే బ్యాటింగ్ను దెబ్బతీశారు. యష్ ఠాకూర్ తన అంతర్జాతీయ టీ20 కెరియర్లో తొలి వికెట్ను నమోదు చేయడం విశేషం. ప్రిన్స్ యాదవ్ కీలకమైన సమయంలో బెన్ కరన్, సికందర్ రజాల్ను అవుట్ చేసి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. మరి ఇప్పుడు కనుక చూసినట్టయితే వరుసగా 2 మ్యాచ్ల విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు 3 మ్యాచ్ల సిరీస్ను సొంతం చేసేసుకుంది. దీంతో చివరి టీ20 మ్యాచ్ అంటే ఆదివారం జరగబోయేది కేవలం నామమాత్రం మ్యాచే. కానీ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో భారత్ అభివృద్ధి చెందాలి అంటే మాత్రం చివరి మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసి ఇప్పుడు తన ర్యాంకింగ్స్ని పెంచుకోవాలి.